మీకు ఒక సింపుల్ మ్యాథ్ చెప్పాలనుకుంటున్నాను. సో మన అందరికీ తెలిసిందే 1 + 1 = 2. సో ఎంత సింపుల్ మ్యాథ్తో, అలాగే బిబ్లికల్లో కూడా మనం చూసినట్లయితే దీర్ ఈజ్ వన్ సింపుల్ ఈక్వేషన్. అదేంటి అంటే John 3:16 + 1 John 3:16 = సాల్వేషన్. సో ఇప్పుడు మనం అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం John 3:16 చూద్దాం. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవను పొందును. ఇప్పుడు 1 John 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని ఉన్నాము. సో మనం కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. సో ఇప్పుడు మనకి John 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పి తన కుమారుని మనకి ఇవ్వడం ద్వారా మనం చూస్తున్నాం. అది అగైన్ మనం 1 John 3:16 చూసినట్టయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించి మనకు చూపించాడు. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే ఈ రెండింటి నుంచి ఆ ప్రేమను పొందుకున్న మనం పొరుగువారి పట్ల ఎటువంటి ప్రేమను కనపరచాం అన్న దాంట్లోనే వాళ్ళు ఇద్దరు చూపించే ప్రేమకి సక్సెస్ అనేది ఉంటుంది. సో మనకు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు నిత్యజీవం పొందుకోవాలంటే, నువ్వు నశింపకుండా ఉండాలంటే దేవుని ప్రేమ పొందుకున్న నువ్వు ఇతరులకి ప్రేమను చూపించగలిగినప్పుడే అది నీకు వస్తుంది. సో ఇండైరెక్ట్గా మన క్రైస్తవులందరూ కూడా, ఈ లోకంలో అందరూ కూడా మెయిన్గా కావాల్సింది దేనికోసం, నిత్యజీవం పొందుకోవాలంటే దేవుడు మన పట్ల చూపించిన ప్రేమను మనం క్లియర్ కట్గా ఇతరుల పట్ల చూపించగలిగినప్పుడే మనం ఆ నిత్యజీవనం అనేది పొందుకుంటాం. ఆమేన్.